32% ఆఫ్ 117 ప్లస్ 48% ఆఫ్ 120 ద వాల్యూ ఆఫ్, ఈ వాల్యూ ఏంటి అనేసి కనుక్కోమన్నారు. చూద్దాం. మనకి 32% ఆఫ్ 117 ప్లస్ 48% ఆఫ్ 120. మనకి ఇక్కడ కామన్గా ఏదన్నా తీసుకున్నాము అనేసి అంటే ఏ నెంబర్ కామన్గా తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 117 ఉంది. 117కి మనం 3 కలుపుదాం అనుకుంటే కనుక ఎంత అయింది? 32% ఆఫ్ 120 ప్లస్ 48% ఆఫ్ 120. సో ఈ రెండింటిలో మనం కామన్గా 120ని కామన్గా తీసుకున్నాము అనేసి అంటే 32% ప్లస్ 48%. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 120 ఇంటూ 80%, అంటే 80% ఆఫ్ 120 మనం కావాలంటే క్యాల్కులేట్ చేసుకున్నాం. 80/100 ఇంటూ 120. సో వాల్యూ ఏమవుతుందండి? 96 అయ్యిద్ది. 8 12 ఎంత? 96. కానీ మనకి ఇక్కడ మనం ఎంత కలుపుకున్నాము? 117కి 3 కలుపుకున్నాము. ఇప్పుడు మనం 32% ఆఫ్ 3 కనుక్కోవాలి. ఎందుకు అనేసి అంటే ఇక్కడ 117కి మనం 3 కలుపుకున్నాం కాబట్టి ఈ 32% ఆఫ్ క్యాల్కులేట్ చేస్తే ఎంత అయింది అంటే 32/100 ఇంటూ 3 అంటే ఎంత అయిందండి? 96/100 అంటే 0.96. ఈ 0.96ని ఇందాక మనకి ఈ వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూలోంచి మనం తీసివేయాలి. తీసివేస్తే ఎంత వచ్చింది? 96 0.96 ఎంత వచ్చిందండి? 95.04. ఈ 95.05 అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 95.04 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 32% ఆఫ్ 117 ప్లస్ 48% ఆఫ్ 120 ద వాల్యూ ఎంత అంటే ఆ వాల్యూ ఎంత వచ్చింది అనేసి అంటే 95.04 వచ్చింది.